కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత హర్యానా విజయ్ సంకల్ప్ యాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతుంది. 3 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. హర్యానా క్యాంపెయిన్లో రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ పాల్గొంటారు. హర్యానాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్యానాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టేసిన రాహుల్ రెండో విడత హర్యానా విజయ్ సంకల్ప యాత్రకు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. పలు జిల్లాల్ని కవర్ చేస్తూ రాహుల్ గాంధీ టూర్ జరుగుతుంది. అంబాలా జిల్లాలోని నరైన్ఘర్లో రాహుల్ రెండో విడత ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాజీవ్ చౌక్, సాహా, అంబాలా, షహీం ఉధమ్ సింగ్ చౌక్, షహాబాద్, కురుక్షేత్రలోని బాబాయిన్ లాడ్వా మీదుగా యాత్ర సాగుతుంది. సాయంత్రం కురుక్షేత్రలోని తానేసర్ సభలో ఆయన పాల్గొంటారు. హర్యానాలో మొత్తం 3 రోజుల పాటు రాహుల్ యాత్ర కొనసాగుతుంది. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరుగుతాయి. 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.